నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. బిర్యానీ హౌస్ను ప్రారంభించిన ప్రతిపాటి నిర్వాహకులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని వ్యాఖ్య. జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు. టీఎస్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. దాతృత్వం చాటుకున్న వాసవి క్లబ్. శివాలయానికి ఉచితంగా మంచినీటి ట్యాంక్ అందజేత. ఘనంగా ప్రారంభమైన కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం తిరునాల. పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమాల్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు రిబ్బన్ కట్ చేసి బిర్యానీ హౌస్ను ప్రారంభించారు. అనంతరం అటు రాష్ట్రంలో ఇటు చిలకలూరిపేటలో తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించినందుకు గాను ప్రత్తిపాటి చేతుల మీదుగా పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బిర్యానీ హౌస్ వ్యాపారం అభివృద్ధి చెందాలని, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట గ్రామంలో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ నాగూర్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధువులను ఆశీర్వదించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మేడూరి శ్రీధర్ కుమార్తెల ఓణీల ఫంక్షన్కు హాజరైన ప్రత్తిపాటి ఆ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్ నందు గురువారం జరిగిన షేక్ నాగుల్ మీరా కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలని దీవించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో పాటు చిలకలూరిపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో టీడీపీ నాయకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజవోలు నియోజకవర్గం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు అనంతరం తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, టీడీపీ సత్యం, చెన్నకేశవుల రాంబాబు, దేవిశెట్టి చిరంజీవి, కొనబ్రెడ్డి సతీష్, అచ్చుకొల రాము తదితరులున్నారు. జూలై 1 నుంచి రాష్ట్రంలో కొత్త న్యాయ చట్టాలు రానున్నాయి. కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పిఎస్ పరిధితో సంబంధం లేకుండా పిఎస్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా పథకం పేరును అధికార టీడీపీ ప్రభుత్వం మార్చివేసింది. రైతు భరోసా పథకం కాస్త అన్నదాత సుఖీభావగా మార్పు చెందింది. దానికి అనుగుణంగా వెబ్సైట్లో కూడా మార్పులు చేశారు. అన్నదాత సుఖీభావ పథకం కింద ఇక నుండి రైతులకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సహాయం రైతుకు అందించింది. అందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, 7,500 వాటా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించింది. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని బాబావారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ దత్తసాయి సన్నిధిలో ప్రతి గురువారం ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలనే సూక్తితో గత 13 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఆరవైశ్య ప్రముఖులు అయినవోలు హనుమంతరావు, భక్తులు పాల్గొన్నారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం షష్ఠి పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే గురువారం అనేది సద్గురువులందరికీ చెందినతో పాటు మరి అలాగనే శ్రీకృష్ణ భగవానుడైన గురువాయూరప్ప అంటారు శ్రీకృష్ణ భగవాను, ఆయనకి ప్రీతికరమైంది. అలాగనే గురు రూపంలో మరి సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజిస్తూ ఉంటాం. అలాంటి షష్ఠి తిథికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి పరమ పవిత్రమైన ఈ రోజున బాబా గారికి ప్రత్యేకంగా ఉదయాన్నే అభిషేక పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. అనంతరం దాతల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పేద ప్రజలు ఎక్కువగా అన్నం స్వీకరిస్తున్నారు. ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలి అనే వెంకటేశ్వర స్వామి వారి స్ఫూర్తితో మరి ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభం కూడా 13 సంవత్సరాలు అయింది. దాతల సహకారంతో నిరాటంగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. అలాగనే దత్తాత్రేయ స్వామి వారిది పంచలోహ విగ్రహం తయారు చేపిస్తూ ఉన్నాము. దానికి దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రైతుల సమస్యల వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం చిలకలూరిపేట మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు తాళ్ళూరి బాబురావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను నిలువున మోసం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వమైన రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్కు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగభై రామసుబ్బయ్యమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరు రామారావు, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు చండ్ర కొండలరావు, పర్వతినేని లక్షాధికారి, పోతవరం మహమ్మద్ సాహెబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చౌటుపల్లి నాగేశ్వరరావు, ఏఐఎఫ్ఎస్ నియోజకవర్గ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు గొంత భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ డెన్ టు డెస్క్ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక వాసవి జ్ఞాన మందిరంలో శివాలయానికి 500 లీటర్ల మంచినీటి ట్యాంక్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆ క్లబ్ జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. చిలకలూరిపేటలో వాసవి క్లబ్కు అనుసంధానంగా ఉన్న వాసవి గోల్డెన్, వాసవి ప్లాటినం, వాసవి వనిత, వాసవి ఫ్యామిలీ, వాసవి యంగ్స్టార్ క్లబ్బులు ఉన్నాయన్నారు. వీరంతా పోటీపడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో ఆ క్లబ్ ప్రతినిధులు అరవపల్లి వెంకట సత్యనారాయణ, తవ నాగమల్లేశ్వరరావు, శ్రీకాకుళి సుబ్బారావు, రామారావుతో పాటు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుప్పురావు నాగేశ్వరరావు పటేల్ ఉన్నారు. ఇంటర్నేషనల్ 2024 డాన్ టు డస్ట్ సందర్భంగా వాసవి క్లబ్ చిలకలూరుపేట వారు ఈ వాటర్ ట్యాంకర్ను చిలకలూరుపేటలోని శివాలయానికి వితరణ చేయడం జరిగినది. పట్టణంలోని దాసరి కాలనీలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం 30వ వార్షికోత్సవ తిరునాళ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం కుంకుమ పూజ, ప్రసాద వినియోగం జరిగింది. అలాగే శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, శనివారం సాయంత్రం అమ్మవారి ఊరేగింపు, ఆదివారం ఉదయం పొంగళ్ళు సమర్పణ ఉంటుందని ఆలయ అర్చకులు మూర్తి తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాసరకాలం వెంచేస్తున్న కనకదుర్గమ్మ దేవస్థానం 30వ తిరునాళ్ళ సందర్భంగా మరి ఈరోజు అమ్మవారికి నిలువెత్తు కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. రేపు అమ్మవారికి దుర్గామల్లేశ్వరి కళ్యాణం తదుపరి అన్నదాన కార్యక్రమాలు. మరి అలాగే 29వ తారీఖు శనివారం రోజున అమ్మవారు ఊరేగింపుకి బయలుదేరి వస్తుంది. మరి అలాగే 30వ తారీఖు అమ్మవారికి పొంగల్ నివేదిక కలదు. యావనంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకి అమ్మవారి తీర్థ ప్రసాదానికి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాం. అలాగే దాసకాలం చేసిన కనకదుర్గమ్మ తల్లి మరి ఆలయంలోకి నిధులు లేకపోవడం వల్ల మరి కొద్ది రోజుల్లో నాగరాజస్వామి గుడి మండపాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. దానికి భక్తుల నుంచి విరాళాలు సేకరించబడుతుంది. మరి మా ఆలయ ప్రధాన అర్చకులు గబ్బిరెడ్డి శ్రీనివాసమూర్తి గారు మరి ఆలయ కమిటీ అందరూ కూడా విరాళాలు చేసి నాగరాజస్వామి గుడి మరి అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి విరాళాలు సేకరిస్తున్నాం. దయచేసి భక్తులందరూ కూడా మరి అమ్మవారి దాసకాలం కనకదుర్గమ్మ దేవస్థానం మరి ఇచ్చేసి మరి అమ్మవారి విరాళాలు తీర్చి తగు రసీదు పొందవలసిన కోరుతున్నాం. మరి నాదెళ్ల మండలం కనపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం బ్యాగ్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వజ్జా సింగయ్య, మలవరపు జయప్రసాద్, నరిశెట్టి చిన్నయ్య, షేక్ ఖాజా మొహిద్దీన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. నాదెళ్ల మండలం సాతులూరు క్లస్టర్ కింద ఉన్న అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు గురువారం నాదెళ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ అపూర్వ విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న హై స్కూల్లో 30 ఏళ్ల పాటు డ్రాయింగ్ మాస్టర్గా పనిచేసిన ఆనందరావు గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. అస్వస్థగా ఉండి బుధవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆయన మరణించారు. భౌతికాయాన్ని తూర్పు మాలపల్లిలోని ఆయన స్వగృహంలో ఉంచగా పలువురు సహచర ఉపాధ్యాయులు, బంధువులు సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జరుగుతాయని ఆయన కుమారుడు అలెగ్జాండర్ తెలిపారు. వడ్లాన ఆనందరావు ప్రస్తుతానికి మన దగ్గర మనతో ఉండలేకపోయినా కూడా తను స్వర్గానికి పోవాలని దేవుడు తనని పిలిచినందుకు తను సంతోషంగా స్వర్గనగరిలో ఉండాలని ఆశిస్తూ, తను చిన్ననాటి నుండి నాకు తెలుసు, అతనితో చదువుకోకపోయినా కూడా ఇద్దరం కలిసి ఒక పాఠశాలలో పనిచేసాం. పురుషోత్తపట్నం ఎస్పీటీఆర్కేఎంఐ స్కూల్లో. ఆ పాఠశాలలో తన వంతుగా డ్రాయింగ్ మాస్టర్ అయినప్పటికి కూడా తను చెణుకులు, బెణుకులు ఎంతో మనుషులను, ఎదుటి మనుషులను ఉత్సాహపరిచేటువంటి మాటలతోటి అందరినీ ఆనందపరిచేవాడు. తను ఒకవేళ ఏదన్నా సందర్భంలో కొంచెం ఇబ్బంది ఉన్నను నవ్వుతూ అందరిని పలకరించేవాడు. తన జీవితాంతం కూడా తన మనసులో ఏమున్నా కూడా తను హాయిగా ఆనందంగా బ్రతికేడు. అతని యొక్క కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ, సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దాదాపు సాయంత్రం వరకు పలు గ్రామాల్లో వర్షం కురుస్తూనే ఉంది. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో అల్లాడిన ప్రజలకు గురువారం కురిసిన వర్షానికి కొంతమేర ఊరట లభించింది. మరో 2 రోజుల పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.